ఇబ్బంది పెట్టకూడదని ఉన్నాను. లేదా అంటే అలాగంటే ఇట్స్ అబౌట్ క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన నిజంగా సెలవులు తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది. అంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంది ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది. పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నా దగ్గర ఒక దృష్టి పోయింది. కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 యువకులు బైక్ మీద వెళ్తా ఎవరో కారు వచ్చి గుద్దేసింది. వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేస్తారు. కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ, ఇది ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు. అలాగే నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషీలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవి జరుగుతూ ఉంటాయండి మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది. అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతారు మీరు. ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ ఫేస్. అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి? నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమి కల్చరల్ చేంజ్ పట్టరు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు, 14 గంటలు పెడతారు, ఒకసారి అధికారుల్లో కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు. కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే అంటే 8 గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలి అంటే దెర్ ఇస్ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు చెప్తుంది. మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అందరూ అని. ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు. లాస్ట్ 5 years వాళ్ళు చెప్పిన క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. స్థానిక కలెక్టర్స్ అందరూ ఐఏఎస్ చెప్తా ఉన్నారు లాస్ట్ 5 yearsలో ఎప్పుడు మాకు జరగలేదు సార్. ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం. అసలు రోడ్ లేనందువల్ల క్వాలిటీ చెక్ కూడా అందరికి అలవాటు పోయింది అందరికి. సో అదేంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని మన అధికారులు యంత్రాంగం కొంత ఇబ్బందులు పడచ్చేమో. కానీ నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా బాగా పనిచేయాలి. ఏదండి అదొక బ్రహ్మరాక్షసు. అంటే వెల్కమ్ టు దట్ పార్ట్. అంటే 5 రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుంటుంది. అంటే నిజంగా ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి అంటే మా పర్పస్ ఆఫ్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈవెన్ టు మోటివేట్ అఫీషియల్స్, అధికార యంత్రాంగాన్ని కొంత పటిష్టపరచడం. ఒకసారి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మేము గాలివీడియోకి వెళ్తే ఎంపీడీఓ గారిని కొడితే, జవహర్ గారిని కొడితే నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏ మంత్రిని ఎవరైనా సరే ఈ సంఘటన మేము చింతిస్తున్నాం, ఖండిస్తున్నాం ఉంటారు. ఈ 2 మాటలు తప్ప వాళ్ళు అడిగారు. ఇంకెవరు వెళ్ళి మాట్లాడు. వాళ్ళకి ఏముంటుందండి అధికారులు కూడా మీరు వెళ్ళి మాట్లాడకపోతే మీరు ఎందుకు చేయాలి? ఇట్ ఈస్ అబౌట్ అంటే దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఆ సన్న తేడా ఉంటుంది. ఇద్దరు కాంప్లిమెంటరీ దాంట్లో ఉండాలి. ఇఫ్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అయిపోతే మాకు సంబంధం లేదు మీరు చేసుకోండి అని వస్తాం. సో కాంప్లిమెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అందుకని మా ప్రయత్నం అది. దానికినే ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్స్, ఈ డిస్ట్రిక్ట్లో వెళ్ళి కూర్చోవడం వల్ల అధికారులు ఒకసారి సమస్యలు ఉంటాయి.
నేను ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాం అందరికి. అంటే ఇప్పటిదాకా లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్లు జరగలేదు. కొంతమందికి పేపర్స్లో వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరేనా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకున్నాను. ఏమన్నా ఫేక్గా పడిందా, పొరపాటున పడిందా అనేది. నేనేం చెప్పానంటే ఇప్పుడు నా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాం. నేను అనేది దీన్నే మీరు కిందకి పెర్క్యులేట్ అవ్వాలి. అంటే మేము ఎట్లాగైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలాగైతే మిమ్మల్ని పెంచామో అంటే మిమ్మల్ని ఈ పొజిషన్స్లో పెట్టాం, అదే స్థాయిలో మీరు మీ కింద స్థాయిలో, మీరు జిల్లా స్థాయిలో, మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ ఎనీ బ్రైబ్స్ లేకుండా చూడాలి అనేది దిస్ ఇస్ వాట్. ఎందుకంటే ఇది బ్రైబ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి.